మోడీ గారు ఉంటేనే ఈ ధర్మం నిలబడుతుంది, ఈ దేశం బలిష్టంగా భద్రతగా ఉంటుంది. ఈరోజు ఒక సమావేశంలో అన్నారు పెద్దలు, రాముడు ఎవడబ్బ సొత్తు. రైట్, ఈ వేదికగా చెప్తున్నాం, శ్రీరాముడు అందరి అబ్బ సొత్తు అని మేమే చెప్తున్నాం అని చెప్పాము. కాబట్టే 22 ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వాన పత్రాలు పంపాము. శ్రీరాముడి పునఃప్రతిష్ఠ రోజు, బాలరాముడి పునఃప్రతిష్ఠ రోజు దేశురాలైనా స్వదేశ్ కోడలు గారైనా శ్రీమతి సోనియా గాంధీ గారికి కూడా రాముడు మనవాడు, అయోధ్య మనదని ఆహ్వాన పత్రం ఇచ్చాము. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గారు కూడా అయోధ్య రామ మందిర పునఃరమ్మని చెప్పాము. రాముడు మన అందరి సొత్తు అని చెప్పాము. రాముడు మన పూర్వీకుల ఆరాధ్య దైవం అని చెప్పాము. అయినా ఒక్కడి కూడా దయ రాలేదు 22 ప్రతిపక్ష పార్టీలకు.